సరే, అందరికీ ప్రైజ్ అలాడ్. దేవునికి స్తోత్రములు. ఈ దినమున విజ్ఞాపన దినము. ఈ విజ్ఞాపన దినమున మనం అందరము దేవుని సన్నిధికి వెళ్ళి విజ్ఞాపన చేయాలి. అది సంఘములో దేవుడు నియమించిన నియమము. కానీ మరి అనేకులు దేవుని సన్నిధికి రాలేక విధులకు, పనులకు, ప్రయాణముల్లో, అత్యవసర పనులలో వెళ్తున్నారు. కాబట్టి మరి వారి కొరకు ఈ యొక్క లైవ్ ప్రేయర్ చేస్తున్నాం. దీంట్లో అందరూ సిద్ధపడి ఏకీవించాల్సిందే. ఏ స్థలములో ఎక్కడ ఎవరున్నా ప్రార్థనలు ఏకీవించాల్సింది మనం చేస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడ పరమ తండ్రి, నీ పాదమునికి స్తోత్రములు మా ప్రభు. ఈ విజ్ఞాపన దినమును బట్టి మీ కొందనాలు. మీ పాదముల చెంత మేము కూడుకొని ఉంటున్నాం నాయన. అనేక మంది బిడ్డలు విధులలో, పనులలో, ప్రయాణములు, అత్యవసర పనులలో వెళ్ళి ఉంటున్నారు కనుక వారికి కూడా అనుకూలంగా ఈ ప్రార్థన, విజ్ఞాపన దీవెనలు ఉండాలని మేము ఈ చేస్తుండగా మా మధ్యలో మీరు ఉండండి. ప్రతి బిడ్డ ఏకీభవించి ముందుకు సాగులాగా నీ కృపను దయచేయమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామం పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో లూకా సువార్త 23వ అధ్యాయము 27 నుంచి 29 వచనాలు ఎవరైనా స్పీడ్గా చదవండి. అందరికీ ప్రైజ్ లార్డ్. లూకా సువార్త 23వ అధ్యాయం 27, 28, 29 వచనాలను చదువుకుందాం. లూకా సువార్త 23, 27 నుండి 29 వచనం వరకు. గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి. ఇదిగో గొడ్రాండ్రును, కనని గర్భములను, పాలియని స్తనములను ధన్యములైనవని చెప్పుట దినములను వచ్చుచున్నవి. దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మనం ఇలా ఆశీర్వదించును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభుల వారు భారభరితమైనటువంటి సిలువమ్రానును ఎత్తుకొని ఆయన గొల్గోత కొండకు ప్రయాణమయ్యాడు. యెరూషలేము వీధుల గుండా వెళుతూ ఉన్నాడు. అప్పుడు చాలామంది స్త్రీలు, గొప్ప జనసమూహం ఉంది. ఆయన గూర్చి రొమ్ము కొట్టుకొంచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలు కూడా ఆయనతో ఉంటూ ఉన్నారు. ప్రభు ఎంతోమంది స్త్రీలను ఆదరించాడు. ఉదాహరణకు మార్తా మరియల సహోదరుడైన లాజరు చనిపోతే మాకు మగ దిక్కు లేదని 4 దినములు సమాధిలో ఉన్నటువంటి ఆ లాజరును బయటికి రమ్మని పిలిచి బ్రతికించాడు. నిజంగా అలాగని ఎంతోమంది స్త్రీలు, ఒక విధవరాలకు ఒకే ఒక కొడుకు, అటువంటి కుమారుని ఆ యొక్క పాడ మీద ఉంటే తల్లి ఏడుస్తుంది, నాకున్న ఒక్క కుమారుడు లేడు కదా అని భయంకరంగా ఏడుస్తూ ఉంటే ప్రభు వెళ్ళి ఆ కుమారుని లేపాడు. అలాగని ఎంతోమంది స్త్రీలను ఆదరించాడు. పురుషులను, శతాధిపతులు ఎంతోమందిని ఆయన ఆదరించి అద్భుతాలు చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే క్రీస్తు ప్రభుల వారు శిలువ యాగములో ఈ శిలువమ్రానును ఎత్తుకొని వెళుతున్న సందర్భములో అనేక మంది స్త్రీలు రొమ్ము కొట్టుకొనుచు బహుగా దుఃఖించుచు ఆయనను వెంబడిస్తున్నారు. ఆ సమయంలో ఆయనను వెంబడిస్తూ ఆ రొమ్ము కొట్టుకొంచు దుఃఖిస్తున్న స్త్రీలను చూసి అక్కడ అంటాడు, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడువుడి అన్నాడు. నా నిమిత్తం ఏడవద్దమ్మా, నన్ను గూర్చి ప్రవచించబడిన ప్రకారం నేను చేయడానికి వచ్చాను నేను. కానీ మీరు మాత్రం నా నిమిత్తం ఏడవద్దు. ప్రవచనం నా గురించి ఏం చెప్పబడిందో, అది వేదాలైనా, మోసే ధర్మశాస్త్రమైనా, ఇంకా ఏ ప్రవచనాలైనా నా గురించి ఏం చెప్పబడినవో అవి చేయడానికి, నెరవేర్చడానికి నేను వచ్చాను. మీరు నా నిమిత్తము ఏడవకూడదమ్మా, మీ నిమిత్తం, మీ పిల్లల నిమిత్తము ఏడవండి అని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏడుపు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కన్నీరు అనేది చాలా విలువ కలిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కన్నీటితో అక్కడ 126వ కీర్తన 5వ వచనంలో ఉంది, కన్నీటితో విత్తువాడు సంతోషగానముతో పంట కోసుకొని వచ్చును. కన్నీటితో విత్తువాడు సంతోషగానంతో పంట కోసుకొని వచ్చాడు. మన సమస్యలను బట్టి ఏడవకూడదు, మనకున్న బాధలను బట్టి ఏడవకూడదు, కానీ మన బిడ్డలు బాగుపడాలని వారి కొరకు కన్నీరు కార్చాల. కన్నీటి ప్రార్థన బలమైన ప్రార్థన. నిజంగా కన్నీటితో విత్తువాడు సంతోషగానముతో పంట ఏడ్చు చూపో విత్తువాడు గానముతో పనులు మోసుకొని వస్తాడట. కాబట్టి కన్నీరు విడిచే ప్రార్థన, కన్నీటి ప్రార్థన చాలా బలమైన ప్రార్థన.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని ఇర్మియా మరి 7:16 9:16 అనుకట అక్కడ ఏమంటాడు? తెలివిగల స్త్రీలను జ్ఞానం గల స్త్రీలను పిలువనంపుడి, వారు త్వరపడి మన కొరకు రోదన ధ్వని చేయవలను. మీ పిల్లలకు రోదన ధ్వనిని నేర్పించాలా. ఎంతమంది ఈనాడు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నారు. ఎందుకు దేవుడు కన్నీటి ప్రార్థన అంటే అది దేవుడు ఆలకించే ప్రార్థన. కన్నీరు ఊరికే రాదండి, కన్నీరు ఊరికే రాదు. హృదయములో బాధ కలిగితేనే కన్నులో నుంచి నీరు వస్తుంది. కనుక నశించిపోతున్న ఆత్మల నిమిత్తమై, మరి పెద్ద దేవుడు మనకిచ్చిన బహుమానములకు ఇచ్చిన బిడ్డల నిమిత్తమై కన్నీరు కార్చాల. వారి భవిష్యత్తులు బాగుపడాలని, వారు ఆశీర్వదింపబడాలని, వారు అభివృద్ధి చెందాలని, వారు ఆత్మీయ రక్షణ పొందుకోవాలని వారి కొరకు మనం కన్నీటి ప్రార్థన చెయ్యాల. కన్నీటి ప్రార్థన దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు. కనుక ఈనాడు మరి తల్లులు కన్నీటి ప్రార్థన చేయడం లేదు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కన్నీటి ప్రార్థన మనం చెయ్యాలి. కనుక ప్రార్థన చేస్తే, అందుకే దేవుడు అంటాడు, పెదవులతో నన్ను గణపరుదురు కానీ మీ హృదయము నాకు దూరముగా ఉంది. హృదయపూర్వకమైన ప్రార్థన కన్నీరు తీసుకొస్తుంది. మన దేశం కొరకు, దేశంలోని ప్రజల కొరకు. నిజంగా ఈ సమయంలో ప్రభువు వస్తే ఎంతమంది మోక్షానికి వెళతారు, నిత్యత్వానికి వెళతారు. డబ్బుండొచ్చు, ఆస్తులు, అంతస్తులు, ఐశ్వర్యాలు, అందచందాలు, చదువులు, హోదాలు, పదవులు, ఘనతలు, లౌకిక ఆధిక్యతలు అనేకములు ఉండొచ్చును. కానీ ఎంతమంది నిత్యత్వమునికి వెళతారు, మోక్షానికి వెళతారు, పరలోకానికి వెళతారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక ఆ భారము లేదా? భయంకరమైన అగ్ని ఆరదు, పురుగు చావనేటువంటి ఆ భయంకరమైన నరకములో నశించిపోతారు. కనుక మోక్షానికి రావాలి. అందరికీ తెలియదు. కొందరు మతం పేరట యేసు ప్రభువుని ద్వేషిస్తున్నారు, కొందరు దేశం పేరు మీద యేసు ప్రభువుని ఎందుకంటే ఆయన అమెరికా దేవుడు మనకెందుకండి అని అంటున్నారు. ఈయన క్రైస్తవులు కిరస్థాన పోల దేవుడు మనకెందుకండి అని అంటున్నారు. కానీ మోక్షం ఇచ్చే దేవుడు ఎవరనేటువంటిది వెతకాలి. అది కేవలం ఆధ్యాత్మిక జ్ఞానం ఉంటేనే అది తెలుసుకోగలుగుతారు. ఈనాడు ఆధ్యాత్మిక జ్ఞానము లేదు. ఈనాడు ఉన్న దైవ భక్తి జ్ఞానం ఎలాంటిదంటే ఎండమావుల లాంటిది. ఎలాంటిదట? ఎండమావులు అంటే ఏంటట? రోడ్లు చూస్తే నీళ్లు పారుతున్నట్టే అనిపిస్తుంది, కానీ అక్కడికి పోతే నీరు లేదు. ఆ భయంకరమైన ఎండలకు రోడ్డు మీద ఏదో నీరు ప్రవహిస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ లేదు. ఈనాడు భక్తి ఎక్కువ ఉంది, కానీ ఆధ్యాత్మిక జ్ఞానము లేదు. నువ్వెంత భక్తి ఉన్నా, అందుకే పైకి భక్తి గల వారై ఉండి దేవుని శక్తిని ఆశ్రయించని వారుగా ఉంటున్నారు ఈనాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక మనము అలాంటి మరి కన్నీటి ప్రార్థన, భారముతో కూడిన ప్రార్థన. మనకు బైబిల్లో ఏడుపుల ప్రవక్త, విలాప ప్రవక్త ఎవరండి? ఇర్మియా. అక్కడ 9వ అధ్యాయం 1వ వచనం అంటాడు, హతమైన వారిని గురించి నా తల జలమయముగాను, నా కనులు కన్నీటి ఊటగాను ఉండును గాక అంటాడు ఇర్మియా ప్రవక్త. అయ్యో, నశించిపోతున్నారయ్యా, నిత్య నరకానికి నాశనం అయిపోతున్నారు. వీరిని గురించి నా తల ఏం కావాలా? జలమయం అంటే కన్నీటిలో నా తల నిండిపోవాలి, మునిగిపోవాలి. నా కనులు కన్నీటి ఊటగా ఉండునుగాక అని ఎల్లప్పుడూ కన్నీరు కార్చే ప్రవక్తగా అంత భారం కలిగి ఉన్నాడు. సమాజం ఎడల, నశించిపోతున్న ఆత్మల ఎడల. ప్రేమిన దేని వరకని దేవుడు అన్నాడు, ఇర్మియా, తెలివిగల స్త్రీలను పిలువనంపు, జ్ఞానం గల స్త్రీలను పిలువనంపు, వారు మరొకరకు రోదన ధ్వని చెయ్యాలి. మీ పిల్లలకు రోదన విద్య నేర్పుడి అంటాడు. ఒక విద్యలాగా చదువు ఎట్లా నేర్పుతారో దేవుని దగ్గర ఏడ్చి ప్రార్థన చేసేది కూడా మనం నేర్పాల. కనుక ప్రేమిన దేవుని ద్వారా మా ఆశ్రమంలో, అప్పుడు మనకు ఆశ్రమం ఉన్నప్పుడు ఆశ్రమంలో పిల్లలు ఏడ్చి ప్రార్థన చేయాలనేటువంటి దాని కొరకు పెట్టాము. నిజముగా కనులు నలిచి ఏడ్చి ప్రార్థన చేశారు. కనుక ప్రేమిన దేవుని ద్వారా ఈనాడు ఎంతమంది తమ పిల్లల కొరకు, భర్త కొరకు, కుటుంబం కొరకు, సమాజము కొరకు, సంఘము కొరకు, దేశం కొరకు, నాయకుల కొరకు, పాలకుల కొరకు భారముతో ప్రార్థన చేయాలి. కన్నీటి ప్రార్థన ఎంతమంది చేస్తున్నారు?
అట్టి ప్రార్థన ఈనాడు సఫలమవుతుంది, అందరికీ సహాయం చేస్తుంది, అందరినీ రక్షిస్తుంది. కనుక ప్రియమైన దేవుని ద్వారా అలాగున భారముతో ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవిస్తాడు. అట్టి కృపా దేవుడు మనకందరికీ తోడైంది, సహాయం చేయనుగాక. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో అమ్మగారు విజ్ఞాపన చేస్తారు. ప్రార్థన చేస్తాను. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన గొప్ప దేవ, మహోన్నతుడ, మహిమగల రాజా, నీకు స్తోత్రాలు తండ్రి. అవును తండ్రి, మనం సంపూర్ణమైన భక్తియు మాన్యత కలిగి సుఖముగా నెమ్మదిగా బ్రతుకు నిమిత్తమై మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన, విజ్ఞాపనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని సెలవిచ్చావు. ఇంతసేపు నీ దాసుని ద్వారా మీరు మాట్లాడారు. అవును తండ్రి, అలనాడు ఉన్న పరిస్థితులకు ప్రభా కన్నీటి ప్రార్థన నా కొరకు కాదు, మీ కొరకు, మీ పిల్లల కొరకు నాయన కన్నీళ్లు విడువబడని సెలవిచ్చిన తండ్రి అయ్యా. అట్టి కన్నీటితో, భారముతో, బాధ్యతో వచ్చి తండ్రి నీ బిడ్డలు ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థనకు జవాబు వచ్చును గాక. అట్టి రోదన ధ్వని పిల్లలకు నేర్పించి, రోదన విద్యను నేర్పించిన బిడ్డలుగా ఉండకు సహాయం చేయండి. చేయబడుతున్న ప్రార్థనలు మీరు ఆలకించండి అయ్యా. నశించిపోతున్న ఆత్మలు ప్రభ ఎక్కడ నరకం వెళ్లకుండా ప్రభా నిత్య సత్యములోనికి ప్రభువ రుచి ప్రభా నాయన అట్టి మోక్షం చేరుకోవడానికి ప్రతి ఒక్కరికి కూడా నాయన తెలుసుకోవడానికి సహాయం చేయండి. రాజులను, అధికారులను, పరిపాలిస్తున్న ప్రతి ఒక్క పరిపాలనలో నాయన న్యాయము జరుగుటకు సహాయం చేయండి. ఆయన కోర్టులలో ఇంకా ఏ ప్రాంతాల్లో ప్రభా సమస్యలతో ఉన్నారో వారికి విడుదల కలుగును గాక, న్యాయం కలుగును గాక, సమస్య తీర్చబడును గాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. పోలీస్ స్టేషన్లలో ఉన్న వారిని దర్శించండి నాయన. ప్రత్యేకంగా ప్రతి డిపార్ట్మెంట్ను దర్శించి ప్రతి సొసైటీని దీవించండి. ప్రతి ప్రార్థనకు జవాబు దయచేయమని ప్రార్థిస్తూ విద్యను అభ్యసిస్తున్న బిడ్డలకు కావాల్సిన అవసరాలు తీర్చి మరలా నాయన ఈ మాసంలో ప్రభా మరి నాయన స్కూళ్ళకు వెళ్లాల్సి ఉంటుంది. బిడ్డలందరినీ దర్శించండి నాయన. రేపు నాయన మనిషి వివాహం ప్రభా మీకు మహిమకరంగా బిడ్డలకు దీవెనకరంగా జరిగించమని ప్రార్థిస్తున్న. ఆ రీతిగా వివాహం రోజులున్న వారిని, బోధలేస్తున్న వారిని వివిధ నాయన మరి ప్రభా ప్రార్థనలు కోరిన ప్రతి శుభకార్యములు జరుగుటకు సహాయం చేయమని, ప్రతి కుటుంబంలోని కార్యము జరిగించి మహిమ పొందమని ప్రత్యేకంగా ప్రభా ఈ దిన దీవెనల చేత నింపి లైవ్లో ఏకీభవిస్తున్న బిడ్డలను, ఇక్కడికి వచ్చి ప్రభు ఫిజికల్ గ్యాదరింగ్లో ప్రభు ప్రార్థన చేయడానికి వచ్చిన బిడ్డలందరి బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ చేయబడుతున్న ప్రతి ప్రార్థనను ఆలకించి జవాబు దయచేసి ఆయన ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం, రాష్ట్రం, జిల్లాలు, గ్రామాలు, ప్రాంతాలు రక్షించబడి నీ వైపు త్రిప్పబోటకు సహాయం చేసి మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందమని ప్రభువును రక్షకుడు నజరుడైన యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఇక్కడ ఉన్న మనందరికీ, భూలోకమున పరిశుద్ధులకు అందరికీ ప్రత్యేకంగా కన్నీటితో భారముగా ప్రార్థన చేయటకు ఇష్టపడుతున్న ప్రతి బిడ్డకును, మనకందరికీ, సంఘమంతటికి, సార్వత్రిక సంఘానికి, సకల పరిశుద్ధులకును, సర్వ ప్రజలు ఆయన ప్రేమ, త్యాగం, యాగం, యజ్ఞం, పవిత్రత, ప్రత్యేకతను గుర్తించి ఆయన ఎందుకు వచ్చి నిత్య నరకముడు తప్పించబడు నిత్యత్వమునకు చేరుకున్నాడు. మనకందరికీ జరుగున్న ప్రార్థన అంతటికి, బిడ్డలందరికీ, రేపు జరుగున్న వివాహము, మనుష్య యొక్క గుంటూరులో జరుగున్న మనుష్య వివాహమునకును మనకందరికీ, మరి దినమున బర్త్డే ఉన్నటువంటి బిడ్డలందరికీ, అమ్మగారికి, మనందరికి సదా తోడైంది నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Praise the Lord. God bless you. God bless you.